one is very poor quality. I have thrown it in India. Maybe మీరు డాలర్లలో పైసలు సంపాదిస్తారేమో, మీరు రిచ్ ఏమో. There are many pages నాతో గొడవ పడ్డాక కూడా నేను వాళ్ళని తిరిగి అది వేసుకున్నప్పుడు వాళ్ళని ట్యాగ్ చేసిన ఎన్నో ఉన్నాయి. అండ్ వీళ్ళందరూ ఎవరో తెలుసా, మదర్ ఇన్ఫ్లుయెన్సర్స్. నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్లు పెట్టి చేసేవాళ్ళు ఇమీడియట్లీ ఫ్లిప్ అన్నమాట. నాట్ రెస్పాండింగ్ డస్ నాట్ మేక్ ఎనీ అని పెట్టింది. అంటే మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఊరుకునేది లేదు సంథింగ్ అన్నట్టు ఆమె ఉద్దేశమేమో. సారీ అండి ఎవ్రీథింగ్, మీకు ఓకే అంటే ప్లీజ్ స్టైల్ దెమ్ అండ్ ట్యాగ్ మీ. మీకు నచ్చితేనే చేయండి అంటే ఐ విల్ నేను స్టిల్ చెప్పిన ఆఫ్ కోర్స్ ఐ విల్ ట్యాగ్ దెమ్. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వేసుకొని పెడతా అని చెప్పి ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. దిస్ ఇస్ కళ్యాణి బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. అండ్ మీ అందరికీ ప్రీవియస్ వీడియోకి అంత రెస్పాన్స్ ఇచ్చి నాకు అంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అండ్ ఎస్పెషల్లీ ఆల్ ద బిజినెసెస్, జెన్యూన్ బిజినెస్లు, కరెక్ట్గా వర్క్ చేసే చాలా బిజినెస్లు, ఇయర్స్గా నేను వర్క్ చేసిన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళందరూ నా కోసమని ఇంత స్టాండ్ తీసుకొని మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పేజెస్ కోసమే ఈ ఫైట్ అంతా కూడా, అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం కూడా. ఇందులో నాది ఎంత ఉందో దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ దిస్, అదంతా కూడా నేను వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఈ వీడియోని 2 పార్ట్స్గా చేద్దామనేది ఉద్దేశం కాదు, బట్ చాలా చెప్పేది ఉంది కాబట్టి తెలియకుండా 2 పార్ట్స్ అయిపోయింది. అండ్ ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ ఇదే కొత్తగా అయిన వాళ్ళకి బేసికలీ నేను అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అని ఒక సిరీస్ చేస్తున్నాను. ఈ గత 2-3 ఏళ్ళుగా నా మీద వచ్చిన చాలా ఫేక్ రూమర్స్, ఫేక్ అక్యూజేషన్స్, వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చేసిన వాటన్నిటి గురించి వాళ్ళకు నచ్చినట్టుగా కథను అల్లుకున్న వాళ్ళలో అసలు నా దిక్కు కథ ఏంటి, వాళ్ళు చెప్పారు వాళ్ళకి నచ్చినట్టు ఇదేంటి అని చెప్తూ 3 టాపిక్స్ మీద నేను మాట్లాడుతున్నాను. ఇది ఫస్ట్ టాపిక్. అది చిన్న బిజినెస్ లకి నేను వాళ్ళ బట్టలు, నగలు, పైసలు తీసుకొని చాలా మోసం చేశాను అని ఒక 3 ఏళ్లుగా ఒక పేజ్ వాళ్ళు స్టార్ట్ చేసిన దానికి మిగతా వాళ్ళు యాడ్ ఆన్ చేసి దాన్ని ఒక ఒపీనియన్ లాగా జనాల మధ్యలో దాన్ని ఒక సర్క్యులేట్ చేశారనమాట. దాన్ని ఫస్ట్ ఆన్సర్ చేయాలి అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ దాంట్లో నేను డేస్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, అసలు నా ఇందులో ఉద్దేశం ఏంటి, మీరు ఒక కొలాబరేషన్ అని అంటే ఫ్రీగా వచ్చే బట్టలు నవ్వుతూ చూపిస్తుంటే అది మాత్రమే చూస్తారు, కానీ వెనకాల ఒక క్రియేటర్ కి దానికోసం వచ్చే స్ట్రగుల్స్ ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అన్న ఆ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీని చెప్తూ చూపించాను. అది చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో మాత్రం విత్ ఎగ్జాంపుల్స్, విత్ ఎక్కడైతే ఇదంతా స్టార్ట్ అయిందో దాన్ని స్క్రీన్ షాట్స్ తో సహా, ఎందుకు ముందు దాంట్లో కూడా చూపించాను స్క్రీన్ షాట్స్, ఇందులో కూడా స్క్రీన్ షాట్స్ తో సహా మీకు అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ నేను చూపిస్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఎగ్జాంపుల్ లోకి వెళ్లే ముందు వీడియోలో కొన్ని టాపిక్స్ ని స్టిల్ కొద్దిగా డౌట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ని స్ట్రెస్ చేసి చెప్పలేదు అనిపించినవి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద వచ్చిన దాంట్లో పైసలు, నగలు, బట్టలు తీసుకొని చేయట్లేదు, పైసలు తీసుకున్నప్పుడు ఎందుకు చేయలేదు అని చాలా మందికి అదే అనమాట. మీరు మనీ తీసుకున్నారు కదా చేయాలి కదా అని. ఫస్ట్ దానికే క్లారిటీ ఇద్దాం. 100 చేసిన కొలాబరేషన్లలో ఒక 5-10% పేడ్ కొలాబ్స్ పైసలు తీసుకుని ఉంటాను. అది కూడా చాలా మినిమల్ అమౌంట్. మిగతా అన్నింటికి కూడా నేను చేసింది బట్టలు ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసే. వాళ్ళు బట్టలు ఇస్తే అది ఎలా ఉందో నేను తీసి చెప్పడం అనేదే సర్వీస్. సో మీరు అనుకుంటున్న 100కు 100లో అన్నిటికీ పైసలు తీసుకున్నాను అన్న మాట ఈజ్ టోటలీ రాంగ్. నేను ఎన్ని స్మాల్ బిజినెసెస్ కి ఇప్పటికీ కూడా రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు పంపించిన ప్రతి చిన్న ఐటమ్ కి కొలాబ్స్ పంపిస్తూ, స్టోరీస్ పెడుతూ, అడిగినప్పుడల్లా రీషేర్లు చేస్తూ, వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వస్తే మాట్లాడుతూ చేసిన ఎన్నో పేజెస్ ఉన్నాయి. అవన్నీ నేను ఇన్స్టాలో ఫాలో అవ్వండి. వాళ్ళందరూ నా గురించి వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్ అని చెప్పిన మీకు అర్థమవుతుంది. సో దీంట్లో నేను చెప్పిన దాంట్లో నిజమేంతుందో మీకు అర్థమవుతుంది. సో అట్లా 90% వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఓన్లీ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఐటమ్స్ తీసుకుంటే ఏంటి, మీరు ప్రాఫిటే కదా, 5-10% పైసలు ప్రాఫిట్, మిగతా 90% మీరు బట్టలు ప్రాఫిట్ అనుకుంటారేమో. అది కూడా చెప్పాను నేను. నాకు 80% బట్టలు యూజ్లెస్. నాకు పంపించిన బట్టలు 20% బట్టలకు మించింది అవసరం లేదు. యూఎస్ లో ఉన్న వాళ్ళకి అంతకు మించింది అవసరం లేదు. 80% బట్టలు అయితే నేను వాళ్ళ కోసం అంత పని తీసుకొని చేసి లోపలైతే పెట్టేశాను అన్నది కూడా క్లారిటీ ఇచ్చాను. వన్స్ అగైన్ అది క్లియర్ గా చెప్పాలి అని నేను అనుకుంటున్నా. సెకండ్, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను, నా ఉద్దేశం ఏంటి ఈ వీడియోలో అంటే, ఒకటి నా మీద వచ్చిన అక్యుజేషన్స్ ని ఆన్సర్ చేయడమే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ కి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని ముందుకు వచ్చి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న వాళ్ళు. సో మీకు వేరే వాళ్ళు చేసినప్పుడు కూడా దాని వెనకాల ఉండే సిచ్యువేషన్స్ ఏంటి అని వాళ్ళ స్ట్రగుల్ కూడా అర్థం అవ్వాలి అన్నది ఒకటి.
అండ్ ఫాలోవర్స్ కి చూసే వాళ్ళకు కూడా దీంట్లో వెనకాల ఇలా జరుగుతాయా, సో బ్లైండ్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి చేశారు కాబట్టి బాగుంటుంది అని కొనకూడదు. డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ గో విత్ మంచిగా చేసే వాళ్ళతోనే మాత్రమే వెళ్ళండి అని చెప్పాలన్నదే నా ఉద్దేశం. అండ్ ఇదంతా చేయడానికి ఫైట్ కున్న నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇది జరిగిన తర్వాత కళ్యాణి పేజ్ లో గత 1 year నుండి కూడా అదే మారింది. చాలా వరకు అలానే చేస్తున్నాను. 1.5 year నుండి మంచిగా చేసే వాళ్ళతో మాత్రమే మళ్ళీ చేస్తున్నాను. వాళ్ళలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇట్ హ్యాపెన్స్, ఎవ్రీ దాంట్లో జరుగుతుంది. అది యాక్సెప్ట్ చేస్తూ నా మిస్టేక్స్ ని వాళ్ళే యాక్సెప్ట్ చేసి ఏదైనా టైం కి అనుకున్న దానికంటే కొద్దిగా లేట్ అయినా వాట్ ఎవర్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తూ చేస్తున్న వాటిని చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ తోని కళ్యాణి దగ్గర ఒక పేజ్ ని సజెస్ట్ చేసింది అని అంటే అది మంచి పేజే అయి ఉంటుంది అన్న నమ్మకంతో జనాలు కొనుక్కోగలగాలి. ఇన్ఫ్లుయెన్సింగ్ అని అంటేనే ఆ పేరు అది చెప్పడానికే డెఫినేషనే అది. మన దగ్గర చూసి మనం ఒక మంచి సజెషన్ ఇవ్వాలి, ధైర్యంగా అవతల వాళ్ళు కొనుక్కోగలగాలి. అండ్ స్మాల్ బిజినెస్ ఎవరైతే మంచి జెన్యూన్ గా వర్క్ చేస్తారో, మంచి సర్వీస్ ఇస్తారో, మంచి క్వాలిటీ ఇస్తారో వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అవ్వాలి అన్నది నా ఓవరాల్ ఇంటెన్షన్ ఈ ఫైట్ లో, అలాంగ్ విత్ ద అదర్ రీజన్స్. అండ్ ఇంకొకటి, మీకు బ్యాడ్ ఉందని తెలిసినప్పుడు మీరు ఎందుకు ప్రమోట్ చేసారు, మీరు మళ్ళీ చూసి వేరే వాళ్ళు కొంటారు కదా అని. అబ్సల్యూట్లీ మీరు చెప్పేది రైట్. అందుకనే నేను ఫైట్ చేసేది కూడా. నాకు కొలాబరేషన్లు డే 1 నుండే మనకు క్లారిటీ ఉండదు. మనకు ఇలా వస్తాయి ఇది అని మనం ఎక్స్పెక్ట్ చెయ్యము. ఒకసారి జరిగి 2 సార్లు జరిగి మనం చెప్తాము. మనము రియాక్ట్ అవుతుంటే వాళ్ళు మన రియాక్షన్ కి రియాక్ట్ అవ్వడం బాగాలేదు అంటే వాళ్ళు మనల్ని ఫైట్ చేస్తారు. చేస్తే నేను ఏమైనా తప్పంటున్నానా, మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారా, ఇట్లే వచ్చినా చేస్తున్నారా, మేబీ నాదే రాంగ్ ఏమో, మేబీ నేనే అడ్జస్ట్ అవ్వాలేమో, మేబీ నేను హెల్పింగ్ నేచర్ ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా అర్థం చేసుకోవాలేమో అని చాలా డేస్ ఏం జరిగినా వాళ్ళ హెల్ప్ అన్నట్టే ఉండేదాన్ని. అట్ ద సేమ్ టైం ఇటు ఏదైనా జరిగినా నేను అటు చెక్ చేయాలి అన్నది ఉద్దేశం కూడా ఉండేది. బట్ ఎవెన్చువల్లీ అదొక ప్యాటర్న్. ఇలా పంపిస్తూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అలానే చేస్తున్నారు. ఎందుకంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా ప్రతిదీ వర్స్ట్ గా ఉన్న వాటిలో నుండి మిగతా వాళ్ళు వేసుకొని సూపర్ గా పంపించినవి ఉన్నాయి కాబట్టి అందరూ ఇట్లా చేసేస్తున్నారు అని నాకు ప్యాటర్న్ అర్థమైన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఆఫ్టర్ ఒక సంవత్సరంన్నర తర్వాత నేను డిసైడ్ అయినా నేను చేయకూడదు ఇట్లాంటి వాటికి వస్తాయని. సో ఐ స్టాప్డ్. మీరు అనుకోవచ్చు ఫైట్ చేసేదే అందుకు, నా మీద ఇంత నెగిటివిటీ వచ్చేదే అందుకు. మీరు నాకు పంపించినా నేను బ్యాడ్ ఉంటే నేను పంపను, నేను చెయ్యను అని అనిపించుకొని స్మాల్ బిజినెస్ కి కళ్యాణ్ చెయ్యట్లేదు అని అనిపించుకోవడానికి రీజన్ అది. లేటర్ ఆన్ ఐ షిఫ్టెడ్ కంప్లీట్లీ. మంచిగా ఉంటేనే చేస్తా. కొన్ని రోజులు అయితే చేయడం బంద్ చేసిన తర్వాత మంచి నిజంగా చేసేవాళ్ళు నాకు రీచ్ అవుట్ అయ్యి హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు ఎస్, ఎందుకు పూర్తిగా ఆపేయాలి, మంచిగా ఉన్న వాడిని చేద్దాం. దాంట్లోనూ అడ్జస్టబుల్ అన్ఇంటెన్షనల్ మిస్టేక్స్ జరిగితే దట్ హ్యాపెన్స్, ఏది 100% ఉండదు. సో ఎవెన్చువల్గా ఇప్పుడు ఈ మినిట్కి కళ్యాణి ఒకరితో చేస్తుంది అని అంటే మీరు నమ్మాల్సింది చిన్న అన్ఇంటెన్షనల్ థింగ్స్ జరిగితే జరగవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నాకే జరిగింది. 100% అట్లా జరుగుతుంది అన్నది నేను అగైన్ చెప్పలేను. మీకు ఏదైనా చిన్నగా జరిగితే జరగచ్చు, బట్ నా దగ్గర నుండే 100% చూసి కొనుక్కోండి అని నేను చెప్పను. యూ డూ రీసెర్చ్ చేయండి. కానీ నా ఉద్దేశం ప్రకారం నాకు నచ్చితేనే మంచిగా ఉంటేనే నేనైతే చేస్తాను. దాన్ని నమ్మి తీసుకుంటారా తీసుకోరా 100% అన్నది నేను చెప్పలేను. కానీ నా సైడ్ నుండి నాకు నచ్చి చిన్న వాటితోని పోనీ అనుకొని నేనైతే చేస్తాను. దట్స్ ద థింగ్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ముందే సారీ చెప్పేస్తాను ఇన్ కేస్ ఈ దాంట్లో ఎవరైనా అఫెండ్ అయ్యి ఉంటే. ఈవెన్ ప్రీవియస్ వీడియోలో చూపించిన స్క్రీన్ షాట్స్ రిఫరెన్స్ లో ఏది కానీ వాటిని బ్లేమ్ చేయాలన్నది కాదు. అవేమి చూపించకుండా నేను గనక ఇలా అవుతుంది అంటే ఏ ఒక్కరు మాట్లాడరు. ఈవెన్ అంత ప్రూఫ్స్ చూపించినా కూడా దాన్ని ఏదో తప్పుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. 100కి 100% నేను అందరిని మెప్పించలేను. చూపించినా కూడా కళ్ళ ముందు జరగగా కూడా కాదు అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో వాళ్ళని మెప్పించలేను. కానీ అవి కూడా నేను చూపించకపోతే నమ్మరు కాబట్టి. అండ్ నా ఇంటెన్షన్ అంతా మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు, ఇలా నా దిక్కు జరగంగా ఇలా నేను తీసుకొని కూడా చేస్తున్నాను అని నా వర్షన్ ని చూపించుకోవడానికే తప్ప ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. నేను చూపించిన ఏ రిఫరెన్స్లలో ఏ పేజ్ నైనా మీరు వీళ్ళు బాగుండరు అని మాత్రం అనుకోకండి. ఆ పేజెస్ తోనే నేను మళ్ళీ చేస్తాను. నేను వాళ్ళ గురించి అలా పెట్టినా కూడా అర్థం చేసుకున్న పేజీలు వాళ్ళందరూ. సో వాళ్ళని బ్లేమ్ చేయాలన్నది ఎవరిని ఇన్ కేస్ మీ వీడియోలు అన్నిట్లో చూస్తే ఇక్కడ నేను పేర్లు పెట్టలేదు, దేని నేమ్స్ కనబడకుండానే నేను చూసుకున్నాను. ఇంటెన్షన్ ఎవరిని బ్లేమ్ చేయాలన్నది అప్పుడు లేదు. అంత సీన్ జరిగినా కూడా నేను వచ్చి రియాక్ట్ అయ్యి ఏదో చేయలేదు, ఇప్పుడు చెయ్యను. ఈ ఓవరాల్ ఇంటెన్షన్ కూడా జరిగిందేంటి, ఎలా జరుగుతుంది, సో దట్ మీకు క్లియర్ కట్ ఒక 2 సైడ్ స్టోరీ తెలవాలి అనే తప్ప ఎవరిని బ్లేమ్ చేయాలన్నది కాదు. అండ్ అగైన్ ఈ వేలో ఎవరైనా హర్ట్ చేసి ఉంటే, ఆ రిఫరెన్స్ లెవెల్ అన్నది ఏంటో హర్ట్ చేసి ఉంటే ఐ నో మీరు అందరూ ఆల్రెడీ అర్థం చేసుకుంటారు. బట్ అగైన్ నేను అలా హర్ట్ చేసి ఉంటే సారీ. అగైన్ వాళ్ళని అయితే బ్లేమ్ చేయకండి. సో
లెట్స్ టాక్ అబౌట్ ద యాక్చువల్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా మాట్లాడాల్సిన ఒక సిచ్యువేషన్ ఇది. ఎన్నో విషయాలకి ఎగ్జాంపుల్. ఒకరు ఒక విషయాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఎలా మార్చుకొని ఒక మనిషిని బ్లేమ్ చేయగలుగుతారు అని. ఒక మనిషి వాళ్ళకి మంచి చేసినన్ని నాళ్ళు మంచిగా ఉండి చెడు చేయడం కాదు, తిరిగి వాళ్లకు నచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్లకు నచ్చిన ఆన్సర్ ఇవ్వకపోతే అవతల వాళ్ళని ఎంత దిగజార్చడానికైనా, ఎంత వాళ్ళని నెగిటివ్ చేయడానికైనా ఎంత రెడీగా ఉంటారు అనడానికి ఎగ్జాంపుల్. ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ ని తీసుకోలేక వాళ్ళు రియాక్ట్ అయిన విధానాన్ని జనాలకు చూపించి ఈమె ఇంత రియాక్ట్ అవుతుంది అని అంటే ఆమె ఎంత తప్పు చేసిందో అని వాళ్ళను బ్లేమ్ చేస్తారు అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళు ఇంకొకరికి చేసిన మోసాన్ని, ఇంకొకరిని అన్న వాటిని తీసుకోలేక ముగ్గురు నలుగురు కలిసి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళే రైట్, అవతల వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ అయి ఉంటారు అని చూపించగలుగుతారు. అలా జరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఒక పేరు పెట్టుకొని ఒక ఫాలోయింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడాలి, మనం దాంట్లో చెప్పుతున్న విషయం ఎంత నిజాలన్నది తెలుసుకోకుండా మాట్లాడతారు, అలా చేసి ఇంకొకరిని ఎంత దిగదార్చుతారు, ఇంకొకరిని ఎంత ఇబ్బంది పెడతారు, ఒకరిని ఇంకొకరి ముందు ఎంత ఈజీగా నెగిటివ్ చేస్తారు అనడానికి ఎగ్జాంపుల్. సో ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్. ఈ ఎగ్జాంపుల్ వల్ల ఎవరైనా ఎక్కడైనా లైఫ్లో ఎక్కడైనా సరే ఒకటి చూసినప్పుడు సగం స్టోరీ విని ఫుల్ స్టోరీ తెలియకుండా, ఈవెన్ ఫుల్ స్టోరీ తెలిసిన వాళ్ళ అందులో ఇంటెన్షన్ ఏంటిది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యాక్షన్ ఏంటిది తెలియకుండా ఎప్పుడు కానీ ఒకరిని బ్లేమ్ చేయకూడదు, ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయకూడదు, ఒకరి ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేయకూడదు అని మీకు కూడా తెలుస్తుంది అని. లైక్ ఫర్ మెనీ రీజన్స్ నేను చెప్తున్నాను, నాట్ పర్టికులర్లీ ఆ పేజ్ అని కాదు, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను, కన్వర్జేషన్ టు కన్వర్జేషన్ చెప్తాను, బోరింగ్ అనుకోకండి ప్లీజ్ చూడండి. ఎందుకంటే దీని ద్వారా దీన్ని స్టోరీని ఎలా కన్వర్ట్ చేశారు, అసలు జరిగింది ఏంటి, అమ్మా ఇలా చేశారు అన్నది మీకు అర్థం అవ్వడం కోసం అంటున్నాను. ప్లీజ్ కొద్దిగా బోరింగ్ గా ఉన్న పాయింట్స్ ని మాత్రం వినండి ప్లీజ్. సో బేసికలీ 2021లో నేను కొలాబ్ అవ్వాలనుకుంటున్నాను అక్క, మీకు ఒక 5-6 ఐటమ్స్ పంపిస్తాము, ఒక వీడియో బయట స్టోరీలో పెట్టి కొన్ని ఫోటోలు పంపిస్తారా నాకు అని అడిగితే ఐ సెడ్ ఎస్ చేస్తాను. నేను పైసలు అడగలేదు, సింపుల్ చేస్తాను అని చెప్పాను. అది కూడా జస్ట్ 2-3 ఐటమ్స్, కమ్మలు మాత్రమే. అప్పటికి నేను 2021 వరకు నాకు హెచ్కేబీ ఉంది, నేను ఫోటోషూట్స్ నా బట్టలకు చేసాను, దగ్గర ఎన్నో కమ్మలు ఉన్నాయి. సో ఈ ఎక్స్ట్రా వస్తే నేను ఎప్పుడైనా తిరిగి వాడతానేమో, కానీ అది లేకపోతే నాకు నడవదు అని అయితే కాదు. నేనే తిరిగి చెప్పాను నా పోస్ట్లలో కూడా, నేను వెన్ ఎవర్ ఐ గెట్ టు వేర్ దెమ్, ఎప్పుడు వీలైతే అప్పుడే అంటే ఓకే అని చెప్పి వాట్సాప్ నెంబర్ అడితే ఇక్కడే షేర్ చేయమన్నాను. పిక్స్ షేర్ చేస్తే ఆమె 5-6 అని అన్నా కూడా నేను 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అక్క నేను ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేసి పంపిస్తాను, వీడియో బయట చేస్తారా అంటే మాట్లాడుతూ నేను చేసేదాన్ని కాదు అప్పట్లో, బ్యాక్ 2021, కానీ వీడియోనైతే స్టోరీలో పెడతాను వీడియో చేసి. నువ్వు అడిగావు కాబట్టి నేను చేస్తున్నాను. ఇక్కడి వరకు కూడా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్, జస్ట్ విత్ అన్ ఇంటెన్షన్, స్మాల్ బిజినెస్ అడిగితే చేద్దాము హెల్ప్ అవుతుంది అని తప్ప. తర్వాత షిప్పింగ్ అయిందా అని నేను మళ్ళీ ఫాలో అప్ అయితే ఏదో అడ్రస్ నెంబర్ అని అడిగితే నెంబర్ అవసరం లేదని చెప్పాను. తర్వాత October 9th తను ఎస్ డన్ అని చెప్పింది. మీరు చూస్తుంటే నేను స్టోరీలో పెట్టాను, ఏం పెట్టానో కూడా చూపిస్తాను, నాకు వచ్చిన ఐటమ్స్ ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీస్ ఆర్ ద ఐటమ్స్ ఐ గాట్. 1 ఇయర్ రింగ్, అండ్ ఇది ఆల్రెడీ ఊడిపోయింది, ఈ మధ్యలో జస్ట్ చిన్నది వచ్చింది అనమాట. సో అది ఊడిపోయింది, మీకు అర్థమవుతుంది కూడా. ఇది వెరీ లైట్ వెయిట్. అదర్ వన్ ఈస్ దిస్, ఇది కూడా సౌండ్ చూస్తే అర్థమైతే వెరీ లైట్ వెయిట్. అదర్ వన్ ఈస్ దిస్. ఈ 3 ఐటమ్స్ ఎంటైర్ ఇన్ని డేస్ నా దగ్గరలో ఎప్పుడు వేసుకోలేదు. ఐ థింక్ ఇది వేసుకునే సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. ఇది కూడా మీరు చూస్తే ఐ థింక్ ఒకసారి 2 సార్లు వేసుకున్నానేమో, బట్ ఇది లేకపోయినా నాకైతే పెద్ద డిఫరెన్స్ ఉండకపోయేది. సో ఇది పంపిస్తే రాగానే స్టోరీ పెట్టాను, థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ 1 డే తర్వాత హలో అక్క చాలా మంచి ఫాలోయింగ్ వచ్చింది, థ్యాంక్ యూ అగైన్ అంటే నో ప్రాబ్లమ్ రా, ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. దీంట్లో జస్ట్ తనకు హెల్ప్ అవ్వాలి అని తప్ప వీటిని ఎక్స్పెక్ట్ చేసో వీటి వల్ల నాకు ఏదో వచ్చేస్తానైతే నేను చేయలేదు. నెక్స్ట్ జాన్లో ఈ గోల్డ్ జుమ్కాస్ గురించి చాలా క్వెరీస్ వచ్చినాయి అక్క, ఒకసారి వీలైతే మళ్ళీ ట్యాగ్ చేయండి స్టోరీలో అని అంటే వితౌట్ ఎనీ అది నేను హైరా షూర్ అని చెప్పిన. అండ్ కొత్త డిజైన్స్ కూడా సెండ్ చేస్తా అక్క, కొన్ని సెలెక్ట్ చేస్తారా. నాకే తను రీచ్ అవుట్ అయితే దాంట్లో తను పంపించిన దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈసారి నేను చెప్పిన ఈసారి పెయిడ్ కొలాబే చేస్తాను రా, చేస్తే మాత్రం నేను ఇట్లా స్టోరీలో పెడతాను, పోస్ట్ లో పెడతాను, ఎప్పుడు వేసుకుంటే అప్పుడు పెడతా, లెట్ మీ నో ఓన్లీ ఇఫ్ దట్ వర్క్స్ ఫర్ యూ అని నేను చెప్పిన. అంటే తను ఓకే అని అన్నది. తర్వాత అక్క ఇందులో సిమిలర్ ఐటమ్ ఇంకొకటి ఉంది, నేను అది పంపిస్తాను అక్క అంటే సరే దాంతోనే వెళ్ళిపోతాను. పంపించు అన్నాక కింద చెప్పింది, ఎందుకనంటే మీరు మీద నేను పంపించిన దాంట్లో నుండి మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో సింగిల్ ఐటమే తీసుకోగలుగుతా, ఆర్డర్ మల్టిపుల్ లేవు అని తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే నాకు ఓకే అని నేను చెప్పిన. తర్వాత అక్క ఫెబ్ లో చేస్తా పేమెంట్, 2nd వీక్ లో పంపించేస్తా, గుడ్ నైట్ అని పెడితే నో ప్రాబ్లం నువ్వు ఇండియాకే పంపించెయ్యు. నేను ఎందుకనంటే తర్వాతలో నేను ఎట్లా ఇండియాకి వస్తా, ఇండియాకి వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడికి పంపడం ఎందుకు, షిప్పింగ్ అవంతా ఎక్కువ అయితే అని అంటే ఐ సెడ్ ఓకే ఇండియాకే పంపించారా, ఇట్స్ ఫైన్ అని చెప్పిన.
ఆమెను అర్థం చేసుకొని అడ్రస్ పంపించేసిన. డెలివరీ స్టేటస్ ఏంటి అని అంటే 2 days లో డెలివరీ అవుతుందని Feb 22కి చెప్తే 2 days లో అయింది. Feb 25కి స్టోరీ పెట్టాను. 2 కమ్మలు, అది కూడా నేను చూపిస్తా, 2 or 3 ఇవే ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి. అండ్ కొన్ని క్లిప్పులు, ఒక హారం. అండ్ మీరు యూ కెన్ సీ ఇలానే ఉన్నాయి అనమాట. ఇట్ ఇస్ నాట్ లైక్ సూపర్ ఎక్స్పెన్సివ్ అట్లాంటివి ఏం కాదు. ఓకే, డీసెంట్ క్వాలిటీ, డీసెంట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది కూడా. సో ఇవి రాగానే నేను స్టోరీ పెట్టిన, క్లిప్పులు పంపిస్తాను నాకు తెలీదు మీ బావ బిడ్డకి అని అంటే సరేరా అని చెప్పిన. కలెక్షన్ బాగుందా అక్క అని అంటే నేను ఏం రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే నాకు దాంట్లో ఒకటి నచ్చలేదు. బట్ ఐ వాజ్ లైక్ ఓకే మీతో ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను స్టోరీలో పెట్టేసిన. డన్, అక్కడ వరకే అయింది. నేను తనకేం చెప్పలేదు, బాగాలేదని చెప్పలేదు, పబ్లిక్లో నేను వెళ్ళి బాగాలేదు ఇదంతా ఇట్లుంది అదే అనుకుంటే ఏం చెప్పలేదు, అయిపోయింది. నెక్స్ట్ మార్చ్లో ఈ కమ్మలు నేను ఒక వీడియోలో పెట్టుకుంటే అక్కకు చాలా క్వెరీస్ వస్తున్నాయి, ఇప్పుడు దీని మీద స్టాక్ ఉంది అక్క ప్లీజ్ నన్ను దీనిలో ట్యాగ్ చేయరా అని అన్నది. ఇది పంపించినప్పుడు అయితే నేను స్టోరీస్ అదేంటి రీల్స్లో దాంట్లో పెడతాను నేను అనలే, బట్ తను అడిగింది కదా అని నేను అందులో పెట్టినా. మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పేజ్ నేమ్ కనిపిస్తుంది కాబట్టి నేను చూపిస్తలేను ఇక్కడ. తర్వాత మళ్ళీ నేను ట్యాగ్ చేసినాక మళ్ళీ స్టోరీలో పెట్టుకుంది దానికోసం, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో అక్క మా కజిన్ ఎవరో వస్తున్నారు కొన్ని పంపిస్తా అక్క అని తనే మెసేజ్ చేస్తే ఓకేరా అని చెప్పిన. ఈసారి నేను మనీ అదంతా ఏమనలేదు. సో ఈ డిస్కషన్ చేసిన కమ్మలు నా దగ్గరికి రాలేదు. ప్లస్ మేలో తనైతే నాకు తిరిగి మెసేజ్ పెట్టింది, వెన్ విల్ యూ ప్రమోట్ మై ప్రోడక్ట్స్ అక్క. May 3rd పెట్టింది, నేను చూసుకోలేదు. మేబీ ఐ వాజ్ బిజీ, నా బర్త్డే May 5కి. అరౌండ్ May 15th or 10thకి నాకు ప్రెగ్నెన్సీ అని నాకు తెలిసింది అనమాట, మే టైంలోనే. సో ఆ టైంలో మేబీ అంత నేను చూసుకోలేదో, మేబీ ఐ వాజ్ సిక్, ఐ డోంట్ నో, చూసుకోలేదు. తర్వాత May 21కి మళ్ళీ మెసేజ్ పెట్టింది, చూసుకున్నా. అప్పుడు చూసుకొని వాట్ ప్రోడక్ట్స్ అని పెట్టిన. అంటే ఆ ఒక్కదాని గురించి అడిగింది, నేను ఆ ఒక్కదాని గురించి చెప్పిన. దట్ వన్ ఈజ్ వెరీ వెరీ పూర్ క్వాలిటీ, ఐ హ్యావ్ థ్రోన్ ఇట్ ఇన్ ఇండియా. ఈ సోఫార్ ఇక్కడ వరకు కన్వర్జేషన్లో ఎక్కడైనా హీటెడ్ కన్వర్జేషన్ నేను తనని ఏ రకంగా నన్ను కించపరచడమో, బాధపరచడమో, ఇబ్బంది పెట్టడం అయితే చేయలేదు. సో అదిని గురించి అడిగితే ఆ ఒక్కటి బాగాలేదు అని చెప్పాను తప్ప నేను ఎంటైర్గా మిమ్మల్ని ఎక్కడ ప్రమోట్ చేయను అని చెప్పలేదు, లేకపోతే మీ పేజ్ బాగాలేదు అనలేదు, ఆమెను తిట్టలేదు, నథింగ్. ఓన్లీ ఆ ఒక్కదాని గురించి, ఆ ఒక్కదాని స్టేటస్ చెప్పినా అది బాగాలేదు, అది అక్కడే పడేసి వచ్చిన. సో నా దగ్గర లేదు కాబట్టి అండ్ ఈ 2 నేను నాతో పట్టుకొని వచ్చిన. నేను తనని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశమే నాకు లేకపోతే వై వుడ్ ఐ బ్రింగ్ ఇట్ అన్ని నేను పడేసానని చెప్పలే, ఆ ఒక్కటని చెప్పిన. పెడితే నేను నెక్స్ట్ రియాక్షన్ అనేది అయ్యో అవునా ఏమైంది అన్నది జనరల్ రియాక్షన్, ఎందుకంటే మా మధ్య ఇంత హీటెడ్ కన్వర్జేషన్ జరగలేదు కదా. నెక్స్ట్ అది చూసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ పూర్ క్వాలిటీ స్టఫ్. నేను ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్, ఆ ఐటమ్ ఎంత చండాలంగా ఉందన్నది నాకే తెలుసు, శివయ్యకే తెలుసు. ఎందుకంటే మీరు వీడియోలో స్టోరీలో చూసి మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, కానీ ఇట్ వాజ్ వెరీ 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 బ్యాడ్ క్వాలిటీ. మీకు అర్థమవుతుంది. సో ఇది ఎలా ఉందో అది ఇలా ఉండుంటున్నా కూడా ప్రైస్ తక్కువలో అలా వచ్చుండేది వేరుండేది. అది వెరీ 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 బ్యాడ్ క్వాలిటీ ఉందన్నమాట. ఒక 1200-1500 ఐటమ్ లాగా లేదు, ఒక 100, 200, 150, 300 ఐటమ్ లాగా ఉంది. ఒక తిరణాలలో కొనే ఐటమ్ లాగా మాత్రమే ఉంది. అదిని వాడి నేను తనని ఎలాగూ ప్రమోట్ చేయలేను. నేను దాన్ని వాడి ప్రమోట్ చేస్తే నెగిటివిటీ వస్తుంది తప్ప దానివల్ల ఎలాంటి హెల్ప్ అయితే తనకు అవ్వదు. సో దానివల్ల తనకి యూజ్ లేదు, నాకు అస్సలు యూజ్ చేయలేదు, నేను అది వేసుకునేలాగే లేదు. థర్డ్ ఎవరికన్నా ఇద్దామన్నా ఇచ్చేలాగా లేదు. అమ్మ ఎవరికన్నా తీసుకోరా అని దగ్గర లేదు కదా అని ఇక్కడ ఇండియాలో ఎవరికన్నా ఇచ్చేద్దామన్నా చిగ్గిట్లుంది ఇచ్చింది అనే రకంగా ఉందన్నమాట. అందుకనే అది పడేసి వచ్చిన ఈజీ స్టేటస్ అది బాగాలేదు కాబట్టి అక్కడ ఉంది. సో నా దగ్గర అక్కడ లేదు అని ఒక జెన్యున్ రియాక్షన్. ఇప్పటి వరకు నేను అడిగినప్పుడల్లా ట్యాగులు పెట్టి పంపిస్తా అనగానే ఓకే పెట్టేసి యూఎస్కి షిప్పింగ్ చేస్తా అనంటే అవసరం లేదురా ఇండియాకి పంపించే నేను చూసుకుంటా అని చెప్పి నువ్వు నాకు పంపించిన దాంట్లో ఒకటి బాగాలేకపోయినా నిన్నేమనలేదు, పబ్లిక్లో ఏమనలేదు, అది పక్కన పెట్టేసి నువ్వు నన్ను రీల్లో పెట్టండి అక్క, అది కమిట్మెంటే కాదు. అక్క నాకు ఇది ఉంది అని అంటే రీల్లో పెట్టి, స్టోరీలో పెట్టమంటే స్టోరీలో పెట్టి, ఇన్ని చేసినప్పుడు అక్క మంచిది ఎప్పుడు కాలేదు. జస్ట్ బికాజ్ నువ్వు నన్ను ఒకటి అడిగితే దానికి దట్ వన్ ఆ ఒక్కటి బాగాలేదు అని నేను చెప్తే యూ కెనాట్ టేక్ ఇట్. అది పెట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ పూర్ క్వాలిటీ. నాకు ఆ ఒక్క పూర్ అన్న దాంట్లో అర్థమైంది. లైక్ షీ సచ్ అగ్రెసివ్ పర్సన్. నేను పూర్ అని అంటే నా దగ్గర ఉండవు అని నువ్వు చెప్పలేవు. ఏ సర్వీస్ 100% పర్ఫెక్ట్ ఉండదు. ఫీడ్బ్యాక్ అనేది తీసుకోలేక అదయ్యి నెక్స్ట్ డేనే నేను అది చూసుకోలేదు అన్నా అయిపోయింది. నెక్స్ట్ చూసుకోలేదు బికాస్ ఐ సెడ్ దట్ టైమ్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. అప్పుడే నాకు తెలిసింది. సో ఐ వాజ్ వెరీ లైక్ నాషియస్ అవన్నీ మీకు చెప్పిన. సో నేను చూసుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో మీకు నచ్చకపోతే ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా నా ఐటమ్స్ నాకు ఇచ్చేది. దట్ టు దిస్ ఇస్ ఏ పెయిడ్ కొలాబరేషన్. అది కూడా ఇది పెయిడ్ కొలాబరేషన్. మీరు నాకు చెప్పాలి, కానీ మీరు ఇండియాలో ఉన్నప్పుడే నాకు చెప్పాల్సింది, నాది నాకు ఇవ్వాల్సింది పూర్ క్వాలిటీ అనే ముందు, పడేసే ముందు
అని నాకు మెసేజ్ పెట్టింది. లైక్ కంప్లీట్లీ నేను షాక్ అన్నమాట. నేను ఉన్న జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తే యూ కెనాట్ టేక్ ఇట్, అండ్ ఇన్ని డేస్ చేసిన మంచి నీకు కనబడలేదు, ఇమ్మీడియట్ గా నువ్వు ఇన్ని మాటలు అనగలుగుతావు. నేను దీంట్లో కూడా అన్నది అగైన్ అక్కడ చెప్పింది మీ రెస్పాన్సిబిలిటీ గుడ్ క్వాలిటీ పంపించడం. నేను అదొక మిస్టేక్ అయ్యి ఉన్నా యాక్సెప్ట్ చేసి నేను స్టోరీలో పెట్టాను, అండ్ ఎక్కడాను నేను నిన్ను ప్రమోట్ చెయ్యను అని చెప్పలేదు క్లియర్లీ. సో నా ఉద్దేశం నిన్ను ప్రమోట్ చేస్తా, నీ దాంట్లో మంచి క్వాలిటీ చేస్తా, చెడ్డవి చెయ్యను అని. ఎక్కడైనా తప్పుందా? మంచి పంపు, మంచిదాన్ని చేస్తా, చెడ్డది ఉంటే నేను చెయ్యను. పేడ్ కొలాబ్ అయినా నీ పేజ్తో చేస్తా, నువ్వు బ్యాడ్ క్వాలిటీ ప్రోడక్ట్ని చేయమంటే నేను చెయ్యను. దానివల్ల చూసి వేరే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి లాస్ అవుతుంది అని నేను చెప్పడంలో తప్పేముందా? నెక్స్ట్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. ప్రోడక్ట్ బాగాలేకపోతే, క్వాలిటీ నచ్చకపోతే నాకు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది? ఇది ఒక చారిటీ వర్క్ కాదు, నా రెస్పాన్సిబిలిటీ అంట. ఇది చారిటీ వర్క్ కాదు. యూ గాట్ పే టు డూ ద ప్రమోషన్, అరెంట్ యూ? పైసలు కట్టిందా లేదా? ఆమె నాతో నైస్ ఉంటుందంట. 2 నెలలు వెయిట్ చేసిందట. నేను డే 1 నుండి ఎన్నిసార్లు డిస్కషన్స్ లో చెప్పినా, మీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు టైం పడుతుంది. సో చెప్పిందే చేస్తున్నావు. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గ్రేట్. పేషెన్స్ గా వెయిట్ చేసింది ఇందులో ఏం లేదు, చెప్పిందే జరుగుతుంది అక్కడ. బికాస్ ఐ డోంట్ లైక్ టు చేస్ ఆర్ హస్ల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు ఇన్ఫ్లుయెన్సర్లని మీ ఎంట పడడం నాకు ఇష్టం లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంత వెయిట్ చేస్తే నాకు రిటర్న్ లో వచ్చేది ఏంటిది? ఒక పెథటిక్ ట్రీట్మెంట్, ఒక చండాలమైన ట్రీట్మెంట్ అట. నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఐ మీన్ లైక్, ఐ యూ సీరియస్? నేను ఇక్కడ నేను చండాలంగా చేసింది ఏముంది? నీ సర్వీస్ కి ఏం బ్యాడ్ చేసినా? నేను చెయ్యను అన్నానా? మిగతా ఐటమ్స్ నేను ఎందుకు పట్టుకుని వచ్చినా? గివ్ ఇట్ తో నేను ఏం చేసుకోవాలి? ఇది ఇరిగిపోయింది, దీన్ని ఏం చేసుకోవాలి? ఇఫ్ యూ గైస్ నేను ఇరగొట్టినా అనుకుంటారు, మా శివయ్యకే తెలుసు నేను ఇరగొట్టినో ఇది, లేకపోతే అదే ఇరిగిపోయిందో. నేను వీటిని ఎన్నిసార్లు పెట్టుకున్నా? వీటిని ఇప్పుడు ఇవన్నీ నాకు వెతకాల్సి వచ్చింది వేడున్నాయని, ఇది వీడియోలో చూపించడం కోసం. సో నాకు ఏమొచ్చింది? సో నేను నిన్ను పద్ధతికి ట్రీట్మెంట్ చేయించినా, లేకపోతే నువ్వా? గిన్ని మాటలు దేనికి? బికాస్ ఆదినికి ఆ ఒక్కటి నేను నిన్ను నచ్చి అడగలేదు, నువ్వు నన్ను నచ్చి అడిగితే బాగలేదు అక్కడ పడేసి వచ్చిన అన్నది స్టేట్మెంట్. దట్ ఈస్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. కాబట్టి అది చెప్పినా నువ్వే నన్ను అన్ని మాటలు పైసలు కడుతున్నాను లేదా అంటే అవన్నీ మాటలని. అగైన్ ఫ్లిప్ చూడండి, నేను ఆమె ప్రోడక్ట్స్ ని డిగ్రేడ్ చేసినట్టు. ఎక్కడ డిగ్రేడ్ చేసిన? నువ్వు వచ్చి అడిగితే ఉన్నది ఉన్నట్టు నేను చెప్పిన. అండ్ నచ్చకపోతే రిటర్న్ ఇవ్వాల్సింది. అంటే దాంట్లో నాకు సర్వీస్ లో ఇది ప్లస్ అది అన్నప్పుడు, దాంట్లో ఒక ఐటమ్ నాకు లాస్ అయినప్పుడు నేను వచ్చి నిన్ను అడగాలి, నీతో గొడవ పడాలి. నేను ఏమనలే, పోన్లే అయిపోతుంది, నచ్చక బాగాలేకపోతే జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్ అని. నేను ఎన్నిసార్లు హ్యాపెన్స్ అని వదిలేసినవి చాలా ఉంటాయి అని నేను ఊరుకున్నా. దాంట్లో నేను నీకు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను గొడవ పడతలేను, దాని ప్లేస్ లో ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తలేను, నేను ప్రమోట్ చెయ్యను అని నేను అనలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే వీటితో నేను చేద్దామని తెచ్చుకున్నాను. నువ్వు అడిగితే జస్ట్ నేను నీకు చెప్పిన. మేబీ మీరు డాలర్లలో పైసలు సంపాదిస్తారేమో, మీరు రిచ్ ఏమో, బట్ రిమెంబర్ యూ హ్యావ్ నో రైట్ టు త్రో దెమ్ అవే. అన్ని అనకు, ఆ ఒక్కదాని గురించే నేను చెప్పిన. బిఫోర్ ప్రమోటింగ్ యూ హ్యావెంట్ పేడ్ ఫర్ దెమ్. నువ్వు దానికి ప్రమోట్ చేయకుండా పడేయకూడదు అని అంటే, నేను ఓవరాల్ గా ప్రోడక్ట్ బాగుంటే నేను ప్రమోట్ చేయను. దట్స్ ద థింగ్. ఆ ఐటమ్ గురించి మాత్రమే నేను మాట్లాడేది, నేను మిమ్మల్ని ప్రమోట్ చెయ్యను అని ఎక్కడ చెప్పలేదు. అండ్ మేము సావిత్రక్కతోని ఇంకా ప్లేయర్లు ఎవరెవరో వీళ్ళందరితో చేసినా ఎవరు ఎప్పుడు ప్రోడక్ట్ బాగాలేదని అనలేదు. వాళ్ళకి కాకపోతే నాకు జరగదా? ఇప్పుడు నాకు మంచి జరిగిన ప్రతి ఎక్స్పీరియన్స్ మీకు అవుతుందా? వాళ్ళతో అసలు కంపారిజన్ ఎందుకు ఇంకొకళ్ళ గురించి? సో వాళ్ళందరూ ఇంకా ఛార్జ్ కూడా చేయలేదు. అండ్ ఆల్సో నా ఐటమ్స్ నాకు ప్రమోషన్ తర్వాత రిటర్న్ పెట్టారు. నేను రిటర్న్లు అవన్నీ పెట్టుకోను. అయితే అది మన డిస్కషన్ కాదు. సో అసలు టాపిక్ మన అవుతున్న డిస్కషన్కి ఇంతమంది పేర్లు, మీరు రిచ్, ఆ సంపాదన, ఆ పెథటిక్ ట్రీట్మెంట్, పైసలు కట్టినా కదా చేయవు, ఇవన్నీ అవసరమా? నువ్వా పెథటిక్ బిహేవియర్, నేనా? సో జస్ట్ ఓవరాల్ గా ఇంత డీటెయిల్ గా మీకు చెప్పడానికి రీజన్, ఒక స్క్రీన్ షాట్ చూసి దాంట్లో ఇంటెన్షన్ ఏంటి, సగం స్టోరీ చూసి సగం వాళ్ళ వర్షన్ చూసి అనుకోకూడదు అనడానికి ఎగ్జాంపుల్. ఒక రియాక్షన్ అంత బ్యాడ్గా ఉంటే అవతల ఏం చేసారో అనుకుంటారు జనాలు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్. నీకు మంచి చేసినప్పుడు కనబడదు, మంచి చేసినప్పుడు నన్ను ఎప్పుడు స్టోరీలలో పెట్టుకొని గొప్పగా ఏం చేయలేదు, కానీ నువ్వు అన్నదానికి నేనేమనుకున్నా, నువ్వే నన్ను 4 అని నన్ను ఈజీగా నన్ను డీఫ్రేమ్ చేయడానికి ఉన్నావు. నేను ఒక ఫీడ్బ్యాక్ని, జెన్యున్ ఫీడ్బ్యాక్ని ఇస్తే తీసుకోవడానికి లేదు. యు ఆర్ అన్ అగ్రెసివ్ పర్సన్, నచ్చినట్టు నోటికి ఏదొస్తా చేస్తున్నావు అనడానికి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అగైన్ నేను తనకు చేయకుండా ఊరుకునేదాన్ని కాదు. దెర్ ఆర్ మెనీ పేజెస్ నాతో గొడవ పడ్డాక కూడా నేను వాళ్ళని తిరిగి అది వేసుకున్నప్పుడు వాళ్ళని ట్యాగ్ చేసిన ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ నో దాట్. నాకు తెలిసిన మనసాక్షికి తెలుసు. తనని నేను అగైన్ ఖచ్చితంగా పెట్టేదాన్ని. కొన్ని డేస్ తర్వాత తన ఇన్స్టా స్టోరీలో ఎవరో Q&Aకి వర్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు మీరు చేసిన దాంట్లో అంటే కళ్యాణి బొప్ప అని నన్ను ట్యాగ్ చేసింది. ఇంత దాంట్లో నేను వర్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అని నువ్వు నన్ను పబ్లిక్ లో అనే అంత చెడు నేను ఏం చేశాను ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, జరిగిన స్టోరీ ఏంటి అని జనాలు అడిగితే, కళ్యాణికి నేను ఇట్లా రీచ్ అవుట్ అయినా, తనకి కమ్మలు పంపిస్తానంటే తను మీద
సెలక్షన్ దగ్గర, అక్క ఇవి నా దగ్గర ఒకటే పీస్ ఉన్నాయి అక్క, మీరు తీసుకున్నా నాకు సేల్స్ రావు దీని మీద అన్నా కూడా నాకు అదే కావాలి అని నేను అంటే, సరే పోనీ అని నేను ఆమెకు పంపించిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఐటమ్స్ వచ్చిన తర్వాత ఆమెకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇండియాలోనే, మొత్తం ఐటమ్స్ అన్ని పడేసి వచ్చింది అని చెప్పి, నేను ఐటమ్స్ అన్ని పడేసి వచ్చిన ఎక్కడ చెప్పలేదు. ఆ ట్రిప్ లో ఉన్నప్పుడే అలా చెల్లి కమ్మలు పెట్టుకుంది, మరి అట్టెట్లా పెట్టుకుందో, మరి బ్యాడ్ క్వాలిటీ ఉన్నాయి కదా, మరి గట్టెట్లా పెట్టుకుందో నేను దీని గురించి చెప్పినా, గిది ఇట్లనే ఏదోటి. సో మరి అట్లెట్లుందో నేను అసలు ఆమె గురించి చెప్పినా, అసలు ఏం జరిగింది, వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఆ ఒక్కదాని గురించి మాట్లాడినాం అక్కడ. నేను ప్రమోట్ చేయను అనలేదు, నేను ఇవెందుకు పట్టుకొని వస్తా, ప్రమోట్ చేయడం నాకు ఉద్దేశం లేకపోతే, సో నేను నీకు ప్రమోట్ చేయను అనలేదు, నేను మొత్తానికే ఇంకేది చేయను అని నేను అనలేదు. అండ్ నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన, నేను వెయిట్ చేయమని చెప్తా, దాన్ని పెద్దగా చేసి చెప్పొద్దు, వెయిట్ చేయండి అని చెప్తా, వెయిట్ చేయండి అనడానికే నువ్వు ఒప్పుకున్నావు. నాది బ్యాడ్ క్వాలిటీ అని అన్నది, నాకు ఇంతమంది నాతో చేసారు, ఏ ఒక్కరు బ్యాడ్ క్వాలిటీ అనలేదు, ఆమెనే అట్లా బ్యాడ్ క్వాలిటీ అని చెప్పింది. లైక్ లిటరల్లీ జరిగిన స్టోరీ ఏంటి, తను చేసింది ఏంటి. సో దిస్ ఈస్ ద యాక్చువల్ స్టోరీ. ఆమె స్టోరీలో పెట్టుకుంది, చూసిన, లైట్ తీసుకున్నా. దెన్ వాట్ హ్యాపెండ్, అదర్ ఇన్ఫ్లుయెన్సర్ అని మీరు అనుకునే ముందు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లాగా ఒక ఫుల్ స్టోరీ తెలియనప్పుడు దాని గురించి మాట్లాడి, దానికి ఎస్పెషల్గా నేను ఇంతమంది ఫాలో అయ్యే వాళ్ళు అంటే మనం చెప్పే విషయం ఎంత కరెక్ట్ ఉంది అని ఆలోచించుకొని చెప్పాలి. దానివల్ల అవతల వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అవుతుందని మైండ్లో పెట్టుకొని బుద్ధి చక్కగా పెట్టుకొని చేయాలి. ఎందుకంటే దానివల్ల ఎంత నేను ఇంపాక్ట్ అయినా అన్నది నాకు తెలుసు. అండ్ వీళ్ళందరూ ఎవరు తెలుసా, మదర్ ఇన్ఫ్లుయెన్సర్స్. నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్లు పెట్టి చేసేవాళ్ళు ఇమీడియట్లీ ఫ్లిప్ అన్నమాట. ఒక ఆమె కళ్యాణి ఇలా స్మాల్ బిజినెస్ లకి చేయకూడదు, ఆమె పెట్టుకున్నదాన్ని దీన్ని ఈమె స్టోరీ పెట్టుకుంది. కళ్యాణి ఇట్లా నా పేరు ఎవరి ఇన్ఫ్లుయెన్సర్ నా పేరు చెప్పలేదు, దే ఆల్ సెడ్ ది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్ అనేదో పెట్టి ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ మీ. ఇట్లా చేయకూడదు, స్మాల్ బిజినెస్ లకి ఇట్లా చేయకూడదు, నచ్చకపోతే ఇచ్చేసేయాలి తప్ప చేయకూడదు. అసలు నేను ఇక్కడ నిన్నేమన్నా, జరిగిన స్టోరీ ఏంటిది, దోస్ ఇన్ఫ్లుయెన్సర్స్ స్టోరీలలో పెట్టుకొని ఇట్లా చేయొద్దు అని అంటే వన్ ఆఫ్టర్ అదర్ ఒక 10-15 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంకా కొద్దిగా పెద్ద ఫాలోయింగ్లు ఉన్న వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు ఐ వాజ్ లైక్, జరిగింది ఏంటి అసలు, మీకు దీనిలో స్టోరీ ఏం తెలుసు, ఎందుకు ఎలా ప్రమోట్ చేస్తారు ఇలాంటి ఫేక్ న్యూస్ని, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ వెన్ యూ ఆర్ స్ప్రెడ్డింగ్ హాఫ్ నాలెడ్జ్, పూర్తిగా స్టోరీ తెలియకుండా. నేను నాకు ఎవరైనా ఒక వచ్చి చెప్పినా అదిన్ని అంతే అని ఫస్ట్ నమ్మను, వాళ్ళ సైడ్ స్టోరీ అని అనుకుంటా, నా మనసులోనే నేను అనుకోను. అట్లాంటిది ఒకరితో అనడమే తప్పంటే ఒకరితోని పక్కన పెట్టి నీకు ఇంతమంది ఫాలోయింగ్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక నిజాలు తెలుసుకోకుండా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే మిమ్మల్ని నేను ఏమనాలి. ఇప్పటికీ నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, బట్ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మీకు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ల పేజ్లలో చూసుంటే వాళ్ళు ఇలాంటి పర్సన్స్, అది తెలుసుకోండి. సో దీని గురించి చాలా మంది మాట్లాడారు. దేర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ ఐ నీడ్ టు టాక్ ఎగ్జాంపుల్. ఈమె ఇంకొక పేజ్ తన నాకు కొలాబరేషన్ కోసం అని పంపించే చిన్న ఐటమ్స్ నేను రాగానే స్టోరీలో పెట్టేసిన, తర్వాత రీల్లోనో ఇందులోనే పెట్టినా తెలియదు. లైక్ దాట్ కొలాబరేషన్ అయిపోయింది, తను పంపించింది, నేను చెప్పిన బాగుందండి, ఇట్లుందండి, సూపర్ అయిందని అదంతా అన్నది. తర్వాత అగైన్ తనే నాకు మళ్ళీ కొలాబ్ చేస్తానని నాకు రీచ్ అయితే నేను చెయ్యనండి అని నేను చెప్తే, లుక్ ఎట్ ద మెసేజ్ రిపోర్ట్. ఈ రిప్లైనే కనుక ఎవరైనా స్క్రీన్ షాట్ లో చూస్తే నేను ఆమెకి ఎంత అన్యాయం చేశాను అనుకుంటారు. మీరు నాకు లాస్ట్ టైం పంపించే నాకు యాక్చువల్గా నచ్చలేదు అంటే అదొకటే, ఆ చాటు ఇది సెకండ్ టైం అన్నది తెలియదు, నేను కొలాబరేషన్ ఫినిష్ చేసిన అన్నది తెలియదు, ఏం తెలియకుండా వింటే చాలా మంది అట్లా అనుకుంటారు. దట్స్ హౌ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మీ గురించి జనాలు ఇట్లా అనడం నేను చూసిన. 6 నెలల తర్వాత నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తీసుకున్నప్పుడేమో క్వాలిటీ బాగుంది, బట్ ఇప్పుడు సెకండ్ టైం గురించి అడిగితే క్వాలిటీ బాగాలేదని అంటున్నారా, అందుకని వేసుకోవట్లేదని అంటున్నారా. మీరు ఇది యాక్సెప్టబుల్ ఒక స్మాల్ బిజినెస్ కి ఇట్లా చేయడం? క్వాలిటీ బాగాలేకపోతే మీరు నాకు ఆ రోజే చెప్పుండాల్సింది. చెప్తే ఏంటి, చెప్పకపోతే నేను చేసినా అయిపోయింది. నేను సైలెంట్ గా చెప్పి నాది నేను ఐటమ్స్ నేను కలెక్ట్ చేసుకునేదాన్ని. మీరు ఇప్పుడు ఇండియాలో లేరు, మీరు నాకు తిరిగి పంపించే అవకాశం లేదు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారా, దిస్ ఇస్ లైక్ సంథింగ్ కాంట్ సే ఎనీమోర్ అబౌట్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. నేను మీ గురించి చాలా విన్నాను, బట్ నా కేసులో కూడా అవుతుందని నేను అనుకోలేదు. నేను ఇప్పటికి చాలా మందికి పంపించిన, ఎవరు అనలేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కే కాదు కస్టమర్స్ కూడా నన్ను ఎవరనలేదు. ఇది నాకు ఒక బిగ్ లెసన్ మీ నుండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఆమె మెసేజ్. నా ఫ్యూజులు ఎగిరిపోయింది, నేను దాన్ని చూసుకోలేదు. 1 డే తర్వాత నెక్స్ట్ డే ఇది అన్నమాట. ఖచ్చితంగా నాకు దీనికి మీ సైడ్ నుండి ఆన్సర్ కావాలి. మేము పంపించినప్పుడేమో క్వాలిటీ మంచిగా ఉంది, ఇప్పుడేమో అవి క్వాలిటీ అనేది బాగాలేవా,
ఇది మీకు మంచిది కాదు, నేను మీ దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇది విన్నాను స్మాల్ బిజినెస్ ఓనర్ నుండి, బట్ నేను నా విషయంలోనే ఇట్లా అవుతుందని అనుకోలేదు. నాట్ రెస్పాండింగ్ డస్ నాట్ మేక్ ఎనీ అని పెట్టింది. అంటే మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఊరుకునేది లేదు సంథింగ్ అన్నట్టు ఆమె ఉద్దేశం ఏమో. అవంతా మెసేజ్ పెడితే నేను తనకి ఏం అనలేదు, రియాక్ట్ అవ్వలేదు. సింపుల్ గా నేను అంత మెసేజ్ చదువుతలేను, నాకు అంత టైం లేదు అని సింపుల్ గా వాయిస్ నోట్స్ పెట్టిన. గుడ్ క్వాలిటీ ఉన్నప్పుడే నేను చేస్తాను, ఆయన ఉన్న ప్రతిదీ బాగాలేదని నేను చెప్పలేదు అని చెప్పి, మీరు లాస్ట్ టైం పంపించినవి నేను సింపుల్గా మీది మీకు చేసేసిన. సెకండ్ టైం మీరు వచ్చి నన్ను అడిగితే అప్పుడు అట్లా నచ్చలేదు కాబట్టి నేను చేయట్లేదు అనుకోవడం నా ఇష్టం. నేను చేస్తానా చేయను అన్నది నా ఇష్టం. దానికోసం ఇంత పెద్ద మెసేజ్ ఎందుకు పెట్టిరు అంటే అని నేను వాయిస్ నోట్స్ పెడితే అప్పుడు చెప్పింది, ఓకే మా ఐఎమ్ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ బేబీ బాగాలేదు. ఎందుకంటే ఆ 1 డే రిప్లై ఇవ్వకపోవడం అక్టోబర్ 11th కశ్వికి మేము ఇండియాలో యూఎస్లోనే ఉన్నాం. కశ్వికి ఇయర్ ఇన్ఫెక్షన్ జరిగిన టైం మీ అందరికి గుర్తున్నట్టే, వెళ్ళి బ్యాక్ దెన్ వెళ్ళి చెక్ చేయండి. మోస్ట్లీ కశ్వి అప్పుడు సిక్కున్న టైం. నేను సారీ, నేను మీకు పంపుతానని వెరీ ఎక్సైటెడ్ ఉండే, మీరు సడన్ గా అట్లా అనేసరికి మస్తు డిసప్పాయింట్ అయిపోయినా, అందుకని అన్ని మెసేజ్ పంపించిన. చాలా సారీ అండి, నాకు ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలిసింది, నేను సారీ అండి ఎక్స్ట్రీమ్లీ నేను చేసిన దానికి. అంటే గన్ అన్నది నేను జస్ట్ నాకు అప్పుడు నచ్చక, అంటే నాకైతే అనుకోలే, మీకు మంచిది కాదు ఇది, స్మాల్ బిజినెస్ ఎట్లా అంటే అట్లా ఏదొచ్చి అనుకుంటున్నారా, ఇది యాక్సెప్టబుల్ కాదు. అప్పుడు నచ్చినా ఇప్పుడు నచ్చలేదా, నాకు మీ గురించి ఎంతో మంది అంటే నేను అనుకున్నా కానీ నిజంగా నా విషయంలో జరుగుతుంది కానీ చెప్పలేదు. 6 నెలల తర్వాత ఇదే చెప్తున్నారు, అప్పుడే జరుపుకుంటే నాకు గిన్ని మాటలు అన్నది ఆమె నన్ను. నేను డిసప్పాయింట్ అయినా అది ఇదని. లైక్ సీరియస్లీ మీరే మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకంటే, నేను సారీ అండి అన్నిటికీ అని లాస్ట్ లో పెడితే, లైక్ నెక్స్ట్ మీది ఒక్కటే పెడితే ఎవరైనా చూసి ఏమనుకుంటారు, ఇంత జరిగినాక కూడా లుక్ ఎట్ మై రిప్లై, సారీ అండి ఎవ్రీథింగ్, మీకు ఓకే అంటే ప్లీజ్ స్టైల్ దెమ్ అండ్ ట్యాగ్ మీ, మీకు నచ్చితేనే చేయండి అంటే ఐ విల్ నేను స్టిల్ చెప్పిన ఆఫ్ కోర్స్ ఐ విల్ ట్యాగ్ దెమ్, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వేసుకొని పెడతా అని చెప్పి, ఇట్స్ ఓకే హ్యాపెన్స్. ఈ రిప్లైలో కూడా పోతాయి జరుగుతాయి అని లైట్ తీసుకుంటా, ప్రతిదాన్ని రిగ్రెట్ అట్లా చేయను నేను. మళ్ళీ అండి సారీ నేను చేసిన దానికి, కైండ్ ఆఫ్ యూ బ్లా 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 బ్లా. తర్వాత నేను ఆమెతో చేయలేదు. సో ఇలా ఉంటది, ఒక ఫుల్ స్టోరీ చూడకుండా ఒక సగము స్క్రీన్ షాట్లు నచ్చినట్టు మార్చితే, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఐ థింక్ నేను ఐఎమ్ లైక్ టైర్డ్, హెడ్ కూడా వస్తుంది వీటన్నిటి గురించి తిరిగి చదివి చేస్తుంటే. బట్ ఇవన్నీ పాయింట్ టు పాయింట్ చెప్పాలని ఇంత లెంటిగా అయినా ఎందుకనంటే, ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయినా దాంట్లో ఏదో అంటారు అనేసి అన్ని సైడ్స్లలో అన్ని పాయింట్లను ఎక్కడ నేను ఇది కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ నేను ఇదని లేదా అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు. బట్ ఆ ఉన్న దాంట్లో నేను అన్న దాంట్లో ఆ సిచ్యువేషన్ ఏంది, అది ఎందుకు అనాల్సి వచ్చింది అన్నది మీకు నేను చెప్పాలని ట్రై చేస్తున్నా. దాంట్లో మీకు అందరూ ఎంతమంది దీంట్లో ఫ్లా సాటిస్ఫై అవుతారో అవసరం లేదు, బట్ ఐ నీడ్ టు టెల్ ద ఫుల్ స్టోరీ సో దట్ మీకు నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఒక సగం కన్వర్జేషన్ చూసి మీరు ఎవ్వరూ డిసైడ్ అవ్వకుండా. అండ్ ఐ థింక్ దీస్ గివ్ మీ లెసన్స్. సో అండ్ ఐ హోప్ దీంతో నేను మీకు చాలా విషయాలకి ఆన్సర్ చెప్పానని. అండ్ అగైన్ ఎవరిని ఇబ్బంది పెట్టి చేయాలన్నది కాదు, అలా నన్ను పెట్టిన ఇబ్బందికి నేను తిరిగి రివెంజ్ తీసుకోవాలి, అందరిని అనాలి, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని ప్రతి పేజ్ని నేను చెయ్యాలి అని అనుకుంటే ఐ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఇవన్నీ స్క్రీన్ షాట్లు ప్రూఫ్లు అన్నీ పెట్టాను కదా, దీంట్లో నేను ఇంకా దాచేది ఏం లేదు. పెట్టాలి అనుకుంటే ఆ పేర్లు పెట్టేసి చేయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్. జస్ట్ ఇదంతా కూడా దిస్ ఈస్ నాట్ రివెంజ్, దిస్ ఈస్ స్టాండింగ్ ఫర్ మై సెల్ఫ్. నా సైడ్ స్టోరీ చెప్పుకొని నేను చెడ్డ కాదు అని చెప్తున్నా. వేరే వాళ్ళని చెడ్డ చేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. అండ్ ఇంకా అదర్ ఇన్ఫ్లుయెన్సర్ యూ మైట్ థాట్ వాళ్ళ ఉద్దేశం నేను స్మాల్ బిజినెస్కి హెల్ప్ చేసేస్తున్నా అని అనుకుంటారు. హెల్పింగ్ అని అంటే వాళ్ళ గురించి మంచి చెప్పడం, ఇంకొకళ్ళ మీద బురద జల్లడం కాదు, వితౌట్ నోయింగ్ వాట్ ఇట్ ఈస్. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంత మాట్లాడేసరికి మళ్ళీ హీట్ అయింది కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో వీఆర్ టాకింగ్ అబౌట్ మా ఫ్యామిలీలో అసలు ఏం జరిగింది మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.